హలో వెట్టి ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ కౌశల్య తమిశెట్టి. ఇది వచ్చేసి ఫ్రైడే నైట్. ఇంకా నైట్ అయితే డిన్నర్ అయిపోయిన తర్వాత నేనైతే కిచెన్ క్లీనింగ్ అనేది పెట్టుకున్నాను. పిల్లలు డిన్నర్ పెట్టేసి ఇంకా ఆ షింకు అవంతా క్లీన్ చేసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ డే సాటర్డే కదా, మేము వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటాము. సో పూజ అంతా కడిగేసాను, కిచెన్ అంతా క్లీన్ పెట్టేసా. నెక్స్ట్ డేకి దోశ వేసాను, అది గ్రైండర్లో ఉంది, తీసుకోవాలి. అలాగే తిన్న గిన్నెలన్నీ ఆ స్టాండ్లో పెట్టేసా. సదరాల్సిన గిన్నెలు ఉన్నాయి. డైనింగ్ టేబుల్ క్లీనింగ్ చేస్తున్నా. క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి మా పిల్లలు ఎట్లా కొట్టుకుంటున్నారో. ఇప్పుడు వచ్చేసి హాల్ క్లీనింగ్ ఉందండి, ఆటలాడతారు. ఇది చూడండి, కిటికీలో ఎన్ని బొమ్మలు ఉంటాయి. ఇప్పుడు ఎందుకోండి ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటారు గొడుగులు. స్కూల్ నుంచి వస్తే చాలు అసలు ఇల్లు ఉండదు. అది సదురుకోటానికి నాకైతే దూల తీరిపోద్ది. మెయిన్లీ మా పెద్దమ్మాయి ఇల్లు కట్టుకుంటాను, దుప్పట్లు తీస్తుంది, అద్దేస్తుంది, కుర్చీలు వేస్తుంది. బాబోయ్ అస్సలు ఓపికంగా చేసుకోటానికి. ఇంకా ఫైనల్గా ఇల్లు అయితే క్లీన్ చేసేసా. మా మంజుగాడు, నా క్యూట్ బాయ్ వీడు. 4 monthsకి ఎంత పెద్దోడైపోయాడు వీడు. మంజు ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లేచాను. నేను 6కి లేచాను. మా మంజుగాడు హాయ్ చెప్పమంటున్నా. నేను లేవగానే వాడు కూడా లేచేస్తాడని నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు. నేను కిచెన్లో ఉంటే కిచెన్లో, ఎక్కడుంటే అక్కడ నేను తిరుగుతూ ఉంటాడు. ఇంకా మార్నింగ్ అయితే మొత్తం ఆపేసేసి ముగ్గులు అయితే పెట్టేసుకొని ఇంకా పిల్లల్ని అయితే సోఫాలో తీసుకొచ్చి వేసా. ఇలా మార్నింగే నేనైతే టీవీ ఆన్ చేసి అందులో దేవుడి సాంగ్స్ ఏదో ఒకటి పెడితే వాళ్ళైతే లెగుస్తారండి. లేదంటే అస్సలు లేపలేం వాళ్ళని. ఎంత గోల్ చేస్తారు అసలు లేగనని. చలికాలం కదా, అస్సలు లేగలేకపోతున్నారు. ఇక్కడ వచ్చేసి సాకేత్కి ఈరోజు హాఫ్ డే. సో అందుకని వాడికి ఒకటికి లంచ్ బాక్స్ పెడుతున్నాను నేను. లంచ్ బాక్స్కి వచ్చేసి పులిహోర చేద్దాం అనుకుంటున్నా. పులిహోర అయితే చేస్తున్నాను నేను. సాకేత్ ఒకటికి, ట్విన్స్కి వచ్చేసి హాఫ్ డే, సాటర్డే హాఫ్ డే అనమాట. సో వాళ్ళకైతే లంచ్ బాక్స్ లేదు. ఇక్కడ వచ్చేసి పిల్లలు బ్రష్ చేస్తున్నారు. చిన్న పాప ఇంకా లేగలే, అది ఇంకా సోఫాలోనే పడుకొని ఉంది. మీరు ఇద్దరు లేచి బ్రష్ చేస్తున్నారు. మా మమ్మీ చూడండి సోఫాలు ఎక్కేస్తున్నాడు. పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. మా సాకెట్కి లంచ్ బాక్స్ పెట్టేస్తున్నా. ఈరోజు వాడు కర్డ్ వద్దన్నాడు, కర్డ్ రైస్ వద్దంట. సో అందుకని ఒక బాక్స్ పెట్టాను. నేనైతే పాల కోసం వెయిట్ చేస్తాను, మంచిగాడు పాలు తాగటానికి. సాకేత్ అయితే రెడీ అయిపోయాడు స్కూల్కి. ఫస్ట్ సాకేత్ వెళ్తాడు, తర్వాత ట్విన్స్. సాకేత్ దింపొచ్చిన తర్వాత వాళ్ళ డాడీ దింపుతారు, లేదంటే నేను డ్రాప్ చేసి వస్తాను. ఇంకా బాత్ చేశాక వాళ్ళే డ్రెస్సింగ్ చేసుకుంటారండి. ఇక్కడ వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి దోశ వద్దంట, పులిహోర తింటామంటే ఇంకా అది వేసి ఇచ్చాను. హాయ్ చెప్తున్నారు. లేచి ముగ్గురు రెడీ చేసి స్కూల్కి పంపాలంటే అసలు చాలా నీరసం వచ్చేసిద్ది. బట్ తప్పదు కదా, వాళ్ళకి 10 years వచ్చేదాకా తప్పదు. తర్వాత వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోగలుగుతారు. సో అప్పటిదాకా మనం కష్టపడక తప్పదు. ఇంకొచ్చేసి వాళ్ళకి జడలు వేస్తున్నా. జడలు అంటే అట్లా దువ్వేసి చిన్న టిక్లీ క్లిప్స్ అయితే పెట్టేశాను నేను. లేట్ అయిపోయింది, సో అందుకని వాళ్ళు తింటున్నప్పుడే నేనైతే జడేస్తున్నా. లేదంటే ఇంటికి అంతా పడతాయి కదా. ఈరోజు లేట్ అయిపోయింది, అందుకని తింటున్నప్పుడే నేనైతే తల దువ్వేస్తున్నా. మా వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ చేసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ అంటే మామూలు విషయం కాదండి. ఇంట్లో పనులు చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, వీడియో ఎడిట్ చేసుకుంటూ దాన్ని పోస్ట్ చేస్తూ ఉండాలి. అది కూడా ఒక పెద్ద పనే కదా. బట్ సక్సెస్ అనేది రాకైతే తప్పదు, దానికోసం కొంచెం కష్టపడాలి. ట్విన్స్ వీళ్ళ స్కూల్ వచ్చేసి దగ్గరేనండి, వాకబుల్ మనకి ఒక 3 streets అవతల ఉంటుంది. మనం నడుచుకుంటూ వెళ్ళి పిల్లల్ని చేసి రావచ్చు కూడా. ఇది మా పెద్దది ట్విన్ 1, ఇది వచ్చేసి ట్విన్ 2 అన్నమాట. వీళ్ళనైతే రెడీ చేస్తున్నా, సాక్స్ వేసేసి రెడీ చేస్తున్నాను. నార్మల్గా అయితే వాళ్ళే సాక్స్లు వేసుకొని బెల్ట్ పెట్టుకుంటారు, చక్కగా రెడీ అవుతారు. ముగ్గురు 8:30 కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలి. సాకేత్ వచ్చేసి వాళ్ళ డాడీ 8 కల్లా తీసుకెళ్ళిపోతారు. ఒక 15 minutesలో దింపేసి వస్తారు. ఈ లోపు వీళ్ళు రెడీ అవుతారనమాట. వాళ్ళ ఫాదర్ లేదంటే నేనే స్కూటీ మీద దింపేసి వస్తా పిల్లల్ని.
ఇంకా పిల్లలైతే రెడీ అయిపోయారు. ఇంకా కిందకి దిగుతున్నాము. నేను దింపుదాం అనుకున్నా, ఈలోపు వాళ్ళ డాడీ వచ్చారు. ఇంక నేను డ్రాప్ చేస్తానంటే నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళి స్కూల్ దగ్గర దింపేసి వచ్చేసాను పిల్లల్ని. ఇంకా పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇంట్లో అయితే పని ఉంటుంది. మళ్ళీ వాళ్ళకి లంచ్ బాక్స్ కట్టినవి అవన్నీ గిన్నెలు బయటేసి కాస్త ఇల్లు అనేది క్లీన్గా పెట్టుకొని ఇంకా పూజ అనేది నేను స్టార్ట్ చేసుకోవాలి. సాటర్డే కదా, ఈరోజు మా హస్బెండ్ చేస్తారనమాట. మండే వచ్చేసి నేను చేస్తాను వెంకటేశ్వర స్వామి పూజ. ఇది చాలా స్పెషల్ మాకు. ఇంకా స్కూల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. పిల్లల్ని డ్రాప్ చేసి మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. ఇది ఈరోజు వీడియో. మా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.